పర్లేదు. సో మనకేంటంటే వాటర్ సిప్పేజ్ ఎలా వస్తుంది అని అంటే, సో ఈ టైల్స్ గ్యాప్లు ఉండడం వల్ల, కార్నర్స్లో గ్యాప్లు ఉండడం వల్ల మనకి సిప్పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం గ్యాప్స్ అవన్నీ మనం అపాక్సీ అనే మెటీరియల్ ఉంటుంది. సో అది మనం ఫిల్ చేసుకున్నామంటే వాటర్ అనేది ఇక్కడ నుంచి వాటర్ అనేది సిప్పేజ్ రాదు. సో మీకు అవుట్ సైడ్ చూస్తే కూడా కార్నర్స్లో మొత్తం వాటర్ అనేది సిప్పేజ్ అవుతుంది. సో మనకి సిప్పేజ్ అయిపోవాలంటే మనం అపాక్సీ పెట్టుకోవాలి. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ నుంచి వాటర్ అక్కడ వెళ్తున్నాయంటే స్లాబ్ అక్కడ ఈవెన్గా లేకపోవడం వల్ల అక్కడ డౌన్ అనేది వాటర్ అనేది ఫ్లో అనేది అక్కడ వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాల్ ఉంది కాబట్టి మనకు అక్కడ వాల్ నుంచి డ్యామేజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది మనం ఇక్కడ మనం అరెస్ట్ చేసుకొని అక్కడ మనం డ్యామేజ్ ప్రూఫ్ ఉంటుంది లిక్విడ్. సో అది మనం ప్రెషర్ చేసుకొని ఆ తర్వాత రకం పెట్టుకుని టెక్నిక్ చేసేసుకుని సెట్ అవుతుంది. మన ప్రాబ్లం అనేది మళ్ళీ ఇంకో ఇష్యూ కూడా. సో ఆ కార్నర్లో వచ్చేదానికి కూడా ఆ కార్నర్ నుంచి అయిపోతుంది. సో అందుకోసమని మీకు వర్షం పడ్డప్పుడు బాగా తేమ అనేది బాగా వచ్చింది, అది డ్రై అవ్వకుండా. సో అట్లా డ్యామేజ్ వస్తూనే ఉంటుంది కంటిన్యూస్. సో మనం ఇది చేసుకుంటాం.